అరాచకాలు సృష్టించిన కేసుల్లో మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి తాత్కాలిక ఊరట లభించింది. ఆయనపై నమోదైన 4 కేసుల్లో అరెస్ట్ నుంచి రక్షణ కల్పిస్తూ గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను హైకోర్టు ఈ నెల 13 వరకు పొడిగించింది. గురువారం బెయిల్ పిటిషన్లపై వెకేషన్ బెంచ్ ప్రాథమిక విచారణ జరిపింది. అప్పటికే రాత్రి 10 దాటడం, పూర్తిస్థాయి వాదనలు వినేందుకు సమయం లేకపోవడంతో ఇరుపక్షాల న్యాయవాదుల సమ్మతితో కోర్టు విచారణను వాయిదా వేసింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ న్యాపతి విజయ్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఎన్నికల రోజు మాచర్ల నియోజకవర్గం పరిధిలోని పాలవాయి గేట్ పోలింగ్ బూత్లో ఈవీఎంను బద్దలు కొట్టిన వ్యవహారంతో పాటు మరో 2 హత్యాయత్నం కేసులు పిన్నెల్లిపై నమోదైన విషయం తెలిసిందే. విచారణ సందర్భంగా పిన్నెల్లి తరపున సీనియర్ న్యాయవాది టి నిరంజన్ రెడ్డి ప్రాథమిక వాదనలు వినిపించారు. బెయిల్ పిటిషన్లపై గురువారమే విచారణ జరిపి వాటిని పరిష్కరించాలని సుప్రీంకోర్టు చెప్పలేదన్నారు. పూర్తిస్థాయి వాదనలు వినిపించేందుకు సమయం లేనందున మరో రోజుకు వాయిదా కోరారు. మధ్యంతర ఉత్తర్వులను పొడిగించకపోతే అర్ధరాత్రి అరెస్ట్ చేయడానికి పిటిషనర్ ఇంటి చుట్టూ పోలీసులను మోహరించారన్నారు. టీడీపీ ఏజెంట్ నంబూరి శేషగిరిరావు తరపున సీనియర్ న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు వాదనలు వినిపిస్తూ ఎన్నికల సందర్భంగా పిన్నెల్లి అరాచకాలకు పాల్పడ్డారని ఆరోపించారు. ఆయనపై నమోదైనవి తీవ్రమైన కేసులని చెప్పారు. ఈ కేసుల్లో అరెస్ట్ నుంచి ఉపశమనం కల్పించేందుకు అర్హత లేదన్నారు. ఈ ఘటనలో గాయపడిన కారంపూడి సీఐ నారాయణ స్వామి తరపు న్యాయవాది అశ్విని కుమార్ వాదనలు వినిపించారు. సీఐపై అత్యంత దారుణంగా దాడి చేశారని అన్నారు. పోలీసుల తరపున న్యాయవాదులు తమ వాదనలు వినిపిస్తూ పిన్నెల్లిపై నమోదైన కేసుల్లో 2 7 పైబడి శిక్ష విధించేందుకు వీలుందన్నారు. మరోవైపు పిన్నెల్లి అరెస్టుపై రాత్రి వరకు ఉత్కంఠ కొనసాగింది. బెయిల్ పొడిగిస్తూ రాత్రి హైకోర్టు ఉత్తర్వులు వెలువడ్డాక పరిస్థితి సద్దుమణిగింది. ఎన్నికల సందర్భంగా అరాచకాలు సృష్టించిన కేసులో మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి తాత్కాలిక ఊరట లభించింది. ఇక ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని రామ్మోహన్ అందిస్తారు. రామ్మోహన్, చెప్పండి, పిన్నెల్లికి కోర్టులో ఊరట లభించినటువంటి పరిస్థితి, 13 వరకు బెయిల్ పొడిగింపు అనేది లభించింది, వివరాలేంటి? జ్యోతి, ఎన్నికల రోజు మాచర్ల నియోజకవర్గం పరిధిలోని పాల్వాయి గేటు పోలింగ్ బూతుల్లో ఈవీఎంలను బద్దలు కొట్టిన వ్యవహారంతో పాటు మరో 2 హత్యాయత్నం కేసులు కూడా పిన్నెల్లిపై నమోదయ్యాయి. అయితే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి దాఖలు చేసిన 4 ముందస్తు బెయిల్ పిటిషన్లు గురువారం హైకోర్టులో విచారణకు వచ్చాయి. పిటిషనర్ తరపు సీనియర్ న్యాయవాది టి నిరంజన్ రెడ్డి ప్రాథమిక వాదనలు వినిపించారు. అయితే బెయిల్ పిటిషన్ పై గురువారం విచారణ జరిపి వాటిని పరిష్కరించాలని సుప్రీంకోర్టు చెప్పలేదని అన్నారు. పూర్తి స్థాయి వాదనలు వినిపించేందుకు సమయం లేకపోయేసరికి మరో 2 రోజులు వాయిదా వేయాలని కోరారు. మధ్యంతర ఉత్తర్వులను పొడిగించకపోతే అర్ధరాత్రి అరెస్టు చేయడానికి పిటిషనర్ ఇంటికి పోలీసులు భారీగా మోహరించారు. అయితే ఈ ఎన్నికల సందర్భంగా పిన్నెల్లి అరాచకాలకు పాల్పడ్డారని ఏదైతే నమోదైందో టీడీపీ ఏజెంట్ నంబూరి శేషగిరి తరపు సీనియర్ న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు వాదనలు వినిపించారు. అదేవిధంగా పిన్నెల్లి ఆయన అనుచరుల దాడిలో గాయపడిన కారంపూడి సిఐ నారాయణ స్వామి తరపున అశ్విని కుమార్ వాదనలు వినిపించారు. అయితే ఎట్టకేలకు పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్టు చేస్తారనే వదంతులను వీడి చివరకు బెయిల్ పొడిగిస్తూ హైకోర్టు తీర్పు ఇవ్వడంతో ఉత్కంఠ వీడింది. అయితే గురువారం సాయంత్రం 5:15 పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎస్పీ కార్యాలయంలో పిన్నెల్లి సంతకం చేసి అటు వెళ్ళిపోయారు. జ్యోతి, అయితే అసలు ఈ రెండిట్లోనూ 7 ఏళ్లకు పైబడి శిక్ష విధించేందుకు వీలుంది అన్నటువంటి టాక్ వినిపిస్తోంది. అసలు ఈ కేసులు ఎటువైపు వెళ్లే ఛాన్సెస్ ఉన్నాయి? ఆయన తరపుల న్యాయవాదులు ఏమంటున్నారు? జ్యోతి, ఎన్నికల సందర్భంగా పిన్నెల్లి అరాచకాలకు పాల్పడ్డారని పిటిషనర్ నమోదైన తీవ్ర కేసుల్ని టీడీపీ ఏజెంట్ నంబూరి శేషగిరి తరపున పోసాని వెంకటేశ్వర్లు సీనియర్ న్యాయవాది వాదనలు వినిపించారు. అయితే ఇవి అరెస్టు నుండి ఉపశమనం కలిగించాల్సిన కేసులు కావని పిన్నెల్లి ఆయన అనుచరుల దాడిలో గాయపడిన సిఐ నారాయణ స్వామి కూడా, ఆయన తరపు న్యాయవాది అశ్విని కుమార్ కూడా వాదనలు వినిపించారు. అయితే సిఐపై అత్యంత దారుణంగా దాడి చేశారని గుర్తు చేశారు. పోలీసుల తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ పిటిషన్ లో కౌంటర్ దాఖలు చేయాలని తెలిపారు. అయితే పిటిషనర్ పై నమోదు చేసిన 4 కేసుల్లో
2 ఏళ్లకు పైబడ శిక్ష విధించేందుకు వీలుంటదని తెలియజేశారు. జ్యోతి. రైట్, థ్యాంక్ యూ రామ్మోహన్. ఏపీలో